హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా నా స్టైల్లో చూపిస్తా. దానికి కావాల్సినవి నెయ్యి, ఇలాచి, షుగర్, డ్రై ఫ్రూట్స్ మీరు చాయిస్ మీరు ఏం వేసుకుంటా అంటే అవి వేసుకోవచ్చు. సేమియా ఇవి వేయించనివి అనమాట. ముందుగా పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని వాటిని మంచిగా వేడి చేయాలన్నమాట. అది మంచిగా వేడి అయిన తర్వాత ఆ పాలు తీసి పక్కన పెట్టేసేయాలి. ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే దాని స్మెల్ పచ్చివాసన అంతా పోయేదాకా. అంటే మరీ పెద్దగా పెట్టిరంటే మంట అవి నల్లగా అయిపోతాయి అన్నమాట. స్టవ్ స్లిమ్లోనే పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనము రెడీగా పెట్టుకున్నాం కదా సేమియా, వీటిని దీంట్లోనే వేసేసేయాలి. స్టవ్ అట్లనే స్లిమ్లో పెట్టుకొని ఈ సేమియా కూడా లైట్గా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఇట్లా తిప్పుకుంటూ వేడి చేసుకోవాలన్నమాట. వైట్ కలర్గా ఉన్న సేమియా కొంచెమే కలర్ చేంజ్ అవ్వాలి. ఇట్లా తిప్పకపోతే ఏమవుతుందంటే గిన్నెకి అడుగు పట్టేసి మొత్తం మాడిపోతుంది. అట్లా తిప్పుకుంటున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ మనం ఎంత స్వీట్ అయితే లైక్ చేస్తామో అంత షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో సేమియా తీసుకున్నాను. షుగర్ 1/2 కిలో వేసిన అనమాట. చూడండి, స్వీట్ ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువ వేసినాను నేను. ఇప్పుడు ఇలాచి దంచుకున్నాను. మిక్సీలో వేసినా సరే చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్ అంటే దాని ఫ్లేవర్ ఎక్కువ రావద్దని లైట్గా దంచుకొని ఇట్లనే వేసి తిప్పుతున్నా అనమాట. కొంచెం సేపు అట్లా తిప్పిన తర్వాత వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఈ వాటర్ ఎట్లా వేయాలి, మనము ఉప్మాకి వేసుకుంటాం కదా అట్లా వాటర్ ఈ సేమియా ఉడకడానికి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలన్నమాట. కొంచెం గిన్నెకి అడుగున అంటింది కాబట్టి జర్ర అట్లా మూవ్ చేస్తున్నాను. చూడండి, వాటర్ వేసేసి మొత్తం అట్లా కలుపుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం ఈ వాటర్ అంతా తగ్గిపోయి సేమియా అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మనము ఇట్లా బాయిల్ చేసుకోవాలి. లిటిల్ బిట్ పాలు వేస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అవ్వాలని. పక్కన ఇందాక కాచి చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అందులో నుంచి కొన్ని పాలే వేసినాను. కొంచెం మిక్స్ చేసి కలర్ మారింది, బాయిల్ అవుతుంది చూడండి. ఎక్కువ పాలైతే పొయ్యలేదు నేను, లిటిల్ బిట్టే పోసినాను. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ బంద్ చేస్తున్నా. మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక్క 5 మినిట్స్ అయిన తర్వాత ఆ మూత తీసి చూడండి ఎట్లా ఉందో, గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇట్లా తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లా తినొచ్చు, హల్వా లాగా ఉంటుంది. కాదు నాకు ఇంత గట్టిగా వద్దు అని అనుకున్న వాళ్ళు పక్కన మనం పెట్టుకున్నాం కదా పాలు చల్లార్చుకొని కాసినవి, అవి వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటే ఇది మంచిగా లూజ్గా అవుతుందన్నమాట. సేమియా పాయసం అంటే పాలు పాలుగా సేమియాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. చూడండి, పాలుగా ఇట్లా తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లా ఎక్కువ పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. 2 స్టైల్స్లో మనం తినొచ్చు, పాలు లేకుండా ఇందాక చూపించిన కదా అట్లా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.